ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారు కదా, బలపడుతూ ఉన్నారు కదా. తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకండి. అలాగే ఈ పరిచర్య ఎంత భారం కలిగి ఉన్నదో, ఎంత యథార్థంగా పని చేస్తూ ఉన్నదో మరి ఈ యొక్క పరిచర్యలో ఉంటున్న మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి బలపరచడానికి, ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావడానికి మంచి నిర్ణయం తీసుకోండి. మీరు ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యలో విత్తితే, ఇక్కడ దేవుని పనిలో మీ వంతుగా సహకారులుగా ఉంటే ఖచ్చితంగా దేవుని కనుదృష్టిలో ఉన్నట్లే, దేవునికి మీరు నేరుగా ఇచ్చినట్లే తప్పకుండా మీరు ఫలిస్తారు. హృదయపూర్వకంగా, ధైర్యంగా, బలంగా చెప్పడానికి ఈ మాటను సంతోషిస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన మాటను బట్టి ఆదరించబడదాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనము. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు నిలబడి ఉన్న మార్గము ఎటు వెళ్ళాలో తోచక, సమస్య నుంచి పరిష్కారము లేక, బంధకాలు, కష్టాలు, మరి ఏదైనా వేదన, బాధ, కట్టబడని పరిస్థితులు, అనారోగ్యము, చింత, దిగులు యావత్తు ఏదైనా సరే, ఒకవేళ ప్రశ్నార్థకమైన పరిస్థితిలో నిలబడి ఉంటే దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఇది. ఆలోచన చేయి, విశ్వసించు, నమ్ము. ఏమి నమ్మాలంటే మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలనే భరోసా మనము ఖచ్చితంగా నమ్మవలసిన వారమై ఉన్నాం. ఆయన యందు నిరీక్షణ ఉంచడమే మనము చేయవలసిన పని. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. మరి ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము నెట్టివేసే దేవుడు కాదండి. మరి ఇక్కడ భక్తుడైతే, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నాలో నువ్వెందుకు తొందరపడుతూ ఉన్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. మరి భక్తుడు ఏ వేదనకరమైన పరిస్థితిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడో, తాను తన ప్రాణము కృంగి ఉంటే ఆ ప్రాణముతో మాట్లాడుతున్న మాటలండి. ఎందుకు కృంగిపోతున్నావు? దేవుడు ఉన్నాడు కదా, నిరీక్షణ ఉంచు. ఆయన మనకు రక్షణకర్త ఉన్నాడు. నేను ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నేను ఇంకా ఆయనను స్తుతిస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాంటి విశ్వాసం మనం కావాలి. ఇలాంటి విశ్వాసం మనకు కావాలి. మనం ఎలాగో ఉన్నా మన పరిస్థితులను చూసి భయపడక, నేను ఎలా ఉన్నా సరే నా దేవుని కీర్తిస్తాను, స్తుతిస్తాను, ఆయన యందు విశ్వాసం ఉంచుతాను. ఎందుకంటే నా పరిస్థితి నా దేవుడికి తెలియకుండా నా జీవితంలోకి రాలేదు అనే నమ్మకంతో పరిస్థితులతో మనం మాట్లాడే వారంగా ఉండాలి, నిలకడగా నిలబడాలి. మరి ఈరోజు నీవున్న పరిస్థితి ఏదైనా నిరీక్షణ ఉంచావా? నిరీక్షణ కోల్పోయి ఒకవేళ అవిశ్వాసంతో చింత, దిగులు, యాతన, వేదనలో పడిపోయి కృంగిన స్థితిలో ఒకవేళ బాధపడుతూ నలిగిపోతూ ఉన్నావా? అయితే శుభ వాగ్దానం నీకోసమే. ప్రియ సహోదరి సహోదరుడా, నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా. మరి ఎవరెవరినో నమ్మేస్తూ ఉంటాం, కానీ మనల్ని సృజించిన దేవుడు, నడిపిస్తున్న దేవుడిని ఎందుకండి నమ్మలేకపోతున్నా? నమ్ముదామండి. ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు ఆయన. కాబట్టి విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. నిరీక్షణ అవసరం అండి. క్రైస్తవ్య జీవితానికి నిరీక్షణ ఆధారమై ఉన్నది. మరి మన కంటికి కనిపించని వాటిని బట్టి నిరీక్షించవలసిన వారమై ఉన్నాం, నిరీక్షించబద్ధులమై ఉన్నాం. కాబట్టి ఆయన యందు నిరీక్షణ ఉంచుదాం. మన ప్రాణాలు కృంగితే మన ప్రాణాలతో మనం మాట్లాడదాం. భక్తుడు మాట్లాడినట్టు ధైర్యాన్ని కూడగట్టుకుందాం, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుందాం, విశ్వాసంతో గురి యొద్దకు సాగిపోదాం. ఆయనను ఇంకను స్తుతిద్దాం. ఆయన స్తుతులకు అర్హుడు, యోగ్యుడు. మరి విన్నవాక్యము ద్వారా బలపరచబడ్డారని నమ్ముతూ విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి అయా మా హృదయాలను కట్టి ఇంకా మా బ్రతుకుల్లో ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని స్తుతించాలని, నిరీక్షణ ఉంచాలని మరొకసారి విశ్వాసంలో నిలబెట్టినందుకు వందనాలు ప్రభా. ఎవరైతే ఆధారము కోల్పోయి, విశ్వాసం కోల్పోయి, నిరీక్షణ లేక బాధలో ఉన్నారు, వారిని దర్శించి వారితో మాట్లాడి వారి హృదయాలను కట్టినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ప్రభా, ఆయా నిరీక్షణ ద్వారా వారు నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, అద్భుత కార్యాలను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ పాదాల చెంత పెడుతూ ఉన్నానయ్యా. వారి చేతి పనులను దీవించండి, వారి కష్టార్జితమును దీవించండి అయా. వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి. ప్రతిరోజు ఎన్నో ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారి కుటుంబాలలో నూతన కార్యాలను జరిగించండి అయా. చేస్తున్న పరిచర్యలను ఆశీర్వాదకరంగా మార్చి ఈ పరిచర్య ద్వారా కేవలము మీ నామము మహిమ పరచబడినట్లు కార్యాన్ని జరిగించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి, మర్చిపోకండి. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. మరి సహకారులుగా ఉండండి. నేరుగా దేవుని కనుదృష్టిలో పడేటువంటి అద్భుతమైన పరిచర్య. ఇక్కడ మీరు విత్తితే 100కు 100% ఫలిస్తారు, దేవుని ఆశీర్వాదం పొందుకుంటారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.